హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం యోనో యాప్కి సంబంధించి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మనకు ఎస్బీఐకి సంబంధించి యోనో యాప్ ఉంటుంది కదా, ఆ యాప్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకొని మనం ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు, బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు, మనకి అన్ని రకాలుగా లోన్స్కి అప్లై చేసుకోవచ్చు. యోనో యాప్ని మనం బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా మొబైల్ ద్వారానే మొత్తం ఎస్బీఐకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఈ యోనో యాప్కి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా లాగిన్ అవ్వాలి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంబంధించిన లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలి, యూపీని ఎలా సెట్ చేసుకోవాలి, ఎంపీని ఎలా సెట్ చేసుకోవాలి, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు ఈ యోనో యాప్కి రిజిస్ట్రేషన్ అవ్వాలంటే ఫస్ట్ మీరు యోనో యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లే స్టోర్లోకి వచ్చేసి యోనో ఎస్బీఐ అని టైప్ చేస్తే మనకి ఇలా చూపిస్తుంది. తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ ఉంది కదా, ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి. అది ప్రాసెస్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత మనకు యాప్ అయితే ఓపెన్ అవుతుంది. మనకు యోనో యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. మనకు యాప్ ఓపెన్ పైన క్లిక్ చేయండి. మీరు ఓపెన్ పైన క్లిక్ చేయగానే మనకు యోనో యాప్ సంబంధించి ఇలా ఓపెన్ అవుతుంది. హోమ్ పేజ్ ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ చూద్దాము. మనకు లొకేషన్ సంబంధించి యాక్సెస్ అయితే ఇవ్వమంటుంది. సో లొకేషన్ యాక్సెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఎగ్జిస్టింగ్ ఎస్బీఐ కస్టమర్ అని, ఎనీ బ్యాంక్ కస్టమర్ అని. సో మనం ఎస్బీఐకి సంబంధించి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వేరే బ్యాంక్ ఉన్న వాళ్ళు కూడా ఈ యోనో యాప్ని యూజ్ చేసుకోవచ్చు. రిజిస్టర్ ఫర్ యూపీఐ అని ఇట్లా యూపీఐ రిజిస్ట్రేషన్ చేసుకొని దీని నుంచి మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనము దీనిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేయండి. రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేయగానే మనకు కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతాయి. మీ యొక్క ఫోన్ కాల్ సంబంధించి డీటెయిల్స్ అడుగుతుంది, అలో చేయండి. తర్వాత మనం సిమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది యోనో రిజిస్ట్రేషన్ సంబంధించి. సో మీ యొక్క సిమ్ అనేది సిమ్ 1లో ఉందా, సిమ్ 2లో ఉందా, అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుంది కదా ఎస్బీఐతో, ఆ మొబైల్ నెంబర్ అనేది సిమ్ 1లో ఉందా, సిమ్ 2లో ఉందా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఒక ఎస్ఎంఎస్ అయితే పోతుంది ఎస్బీఐ వాళ్ళకి. ఇక్కడ స్టాండర్డ్ ఎస్ఎంఎస్ ఛార్జెస్ చాలా అప్లై, అంటే మన దగ్గర కొంచెం బ్యాలెన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది మొబైల్లో ఎస్ఎంఎస్ ఛార్జెస్ సంబంధించి. సో ఒక ఎస్ఎంఎస్ అయితే వెళ్తుంది ఎస్బీఐ వాళ్ళకి. సో ఎస్ఎంఎస్ ఛార్జెస్ చూసుకోండి. తర్వాత ఇక్కడ సిమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకు ప్రాసెస్ అవుతుంది. మళ్ళీ మెసేజ్ సంబంధించి పర్మిషన్ అడుగుతుంది, అలో చేయండి. అలో చేసిన తర్వాత ప్రాసెస్ అవుతుంది. ఇది ఆటోమేటిక్గా ప్రాసెస్ అయిన తర్వాత ఇక్కడ కౌంట్ డౌన్ టైం ఉంటుంది కదా, ఈ టైం అనేది కౌంట్ డౌన్ అవుతుంది. టైం అయిపోయిన తర్వాత మన మొబైల్ నెంబర్ అనేది మీ యొక్క ఇప్పుడు ఏ మొబైల్లో అయితే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో అదే మొబైల్లో ఆ బ్యాంక్ అకౌంట్ సంబంధించిన మొబైల్ నెంబర్ కూడా ఉండాలన్నమాట. అది ఆటోమేటిక్గా వెరిఫై చేసుకుంటుంది మొబైల్ నెంబర్ని. ఆటోమేటిక్ వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ మనకి ఇలా వెళ్తుంది. ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది రిజిస్టర్ ఫర్ యోనో విత్ మై ఏటీఎం కార్డ్, రిజిస్టర్ విత్ అకౌంట్ డీటెయిల్స్ అనేసి. సో మీరు ఏటీఎం కార్డ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా అకౌంట్ డీటెయిల్స్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మనం ఏంటంటే ఏటీఎం కార్డ్ యూజ్ చేసి మనం రిజిస్ట్రేషన్ అయితే చేద్దాము. సో రిజిస్టర్ ఫర్ యోనో విత్ మై ఏటీఎం కార్డ్ అనేది దీన్ని క్లిక్ చేయండి. మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో అకౌంట్ నెంబర్ ఇవ్వండి. తర్వాత మీరు బ్యాంక్ అకౌంట్లో ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చింటారు కదా, ఆ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఏజ్ ఏదైతే ఉందో అది ఏజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క మంత్ సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క మంత్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఈ డేట్ ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట. సో మీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క ఇక్కడ చూడండి, మనకు ఒకవేళ మీరు డేట్ ఆఫ్ బర్త్ తప్పించారనుకోండి, బ్యాంక్ రికార్డ్స్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ తప్పిస్తే మనకి ఇలా నాట్ మ్యాచ్ అని వస్తుంది. సో బ్యాంక్ అకౌంట్లో ఏదైతే ఇచ్చారో అదే ఇవ్వాలి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అది ఇస్తేనే అది ఓకే చేస్తుంది అనమాట. సో మనం మీ యొక్క అకౌంట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ కింద నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఓటీపీ వెరిఫికేషన్ అయితే వెళ్తుంది. అంటే మీ యొక్క మొబైల్ నెంబర్, మీ యొక్క బ్యాంక్ అకౌంట్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి మనకు ఒక ఓటీపీ అయితే వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క ఏటీఎం కార్డులో 16 డిజిట్స్ ఉంటాయి. ఆ 16లో లాస్ట్ 6 డిజిట్స్ మనకు 16 డిజిట్స్ ఇలా ఉంటాయన్నమాట. ఆ డిజిట్స్లో లాస్ట్ 6 ఏవైతే ఉన్నాయో ఆ 6 డిజిట్స్ని ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర ఏటీఎం కార్డ్ లేదనుకోండి, ప్లీజ్ విజిట్ యువర్ హోమ్ బ్రాంచ్ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ అనేసి మనకి ఇలా చెప్తుంది. మీ దగ్గర ఏటీఎం కార్డ్ ఉండాలి. ఏటీఎం కార్డు ఉంటేనే మీరు ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు, లేదంటే చేసుకోలేరంటే మీరు బ్యాంక్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మీ యొక్క ఏటీఎం కార్డులోనే 6 డిజిట్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ సంబంధించి మీ యొక్క ఏటీఎం కార్డ్ పిన్ ఏదైతే ఉందో ఆ ఏటీఎం కార్డ్ పిన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏటీఎం కార్డ్ పిన్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ సబ్మిట్ చేస్తే నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ సంబంధించి మనం ఇంటర్నెట్ బ్యాంక్ క్రెడెన్షియల్ ఏవైతే ఉన్నాయో, అంటే మనం లాగిన్ అవ్వడానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. యూజర్ నేమ్ ఎలా ఉండాలి, పాస్వర్డ్ ఎలా ఉండాలని మనకి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. యూజర్ నేమ్ అనుకోండి 3 to 20 క్యారెక్టర్స్ ఉండాలి. కన్సిస్ట్ ఆఫ్ ఒకటి క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్ ఉండాలి, నంబర్స్ ఉండాలి.
ఓన్లీ నంబర్స్ ఉండకూడదు అనమాట. ఇక్కడ మనకి ఇలా యూజర్ నేమ్ ఉండాలి. అదే పాస్వర్డ్ అనుకోండి 8 to 20 క్యారెక్టర్స్ ఉండాలి. లెటర్స్, డిజిట్స్, స్పెషల్ క్యారెక్టర్స్ కాంబినేషన్లో ఉండాలి. అట్లీస్ట్ 1 ఆల్ఫాబెట్ 1 స్పెషల్ క్యారెక్టర్ ఇట్లా ఉండాలన్నమాట. సో ఈ విధంగా మనం పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఏ యూజర్ నేమ్ కావాలో ఆ యూజర్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ యొక్క పేరు కానీ లేదా యూజర్ నేమ్ మీకు గుర్తుండేటట్టు మీ యొక్క యూజర్ నేమ్ సెట్ చేసుకోండి. మీ యొక్క పాస్వర్డ్ అనేది ఎవరికి తెలియకుండా ఏదైతే మీకు గుర్తుంటుందో అటువంటి పాస్వర్డ్ని అయితే మీరు ఇక్కడ సెట్ చేసుకోండి. అదే పాస్వర్డ్ని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా ఒక పాస్వర్డ్ అయితే చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పాస్వర్డ్ ఇక్కడ 3 పాస్వర్డ్ ఎలా ఉండాలని చెప్పుకున్నా, లెటర్స్, డిజిట్స్, స్పెషల్ క్యారెక్టర్ అనుకున్నాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ABCD స్పెషల్ క్యారెక్టర్, ఇది ఆల్ఫాబెట్స్, ఇది స్పెషల్ క్యారెక్టర్ @1 2 3 నెంబర్స్ ఇలా కాంబినేషన్లో ఉండాలి. ఒకవేళ మీ పేరు శివ అనుకోండి, SIVA శివ @1 2 3 4 ఇలా. అంటే మీకు ఏదైతే కంఫర్ట్ ఉంటుందో, అంటే డైరెక్ట్ మీ పేరు పెట్టుకోమని కాదు, మీకు ఎలా గుర్తుంటుందో అలా పెట్టుకోండి. డైరెక్ట్ మీ పేర్లు, మీ మొబైల్ నెంబర్లు, మీ యొక్క యూజర్ నేమ్లు ఇవి పెట్టుకోవద్దండి. చాలామంది దాన్ని ఐడెంటిఫై చేసే ఛాన్స్ ఉంది. సో మీ యొక్క పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది సక్సెస్ఫుల్ అనేసి, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ యాక్టివేటెడ్ యువర్ యోనో అకౌంట్ అనేసి ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ మనము 6 digit ఎంపిన్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ ఎంపిన్ ఏంటంటే మనం ప్రతిసారి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా డైరెక్ట్ 6 digit ఎంపిన్ యూజ్ చేసామనుకోండి, మనం డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు అనమాట. మనకు ఫోన్పేలో ఏదైనా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఫైనల్గా కన్ఫర్మేషన్ కోసం 6 digit ఎంపిన్ అయితే యూజ్ చేస్తుంటాం కదా పాస్వర్డ్, అలా అనమాట. సో ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ ఎంపిన్ సెట్ చేసుకోవాలంటే ఇక్కడ సెట్ ఎంపిన్ పైన క్లిక్ చేయండి. లేదా అవసరం లేదని కూడా స్కిప్ చేయొచ్చు. సో మనం సెట్ చేద్దాము. సెట్ ఎంపిన్ పైన క్లిక్ చేద్దాం. సో నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది పర్మనెంట్ ఎంపిన్ ఆఫ్ యువర్ చాయిస్ ఫర్ యువర్ అకౌంట్ అనేసి. ఇక్కడ మనం 6 digits ఉండాలి. ఇలా ఇక్కడ చూడండి మనకి ఎంపిన్ అనేది ఎలా ఉండాలంటే 6 digit ఉండాలి. ఓన్లీ నంబర్సే ఉండాలి. అవి నెంబర్లు కూడా వరుసగా 3 కాన్సిక్యూటివ్ ఉండకూడదు అనమాట. 1 2 3 4 ఇలా ఉండకూడదు, వరుసగా ఉండకూడదు. తర్వాత 1 1 1 1 అని ఇలా సిరీస్గా కంప్లీట్గా ఉండకూడదు అనమాట. మనకు డిఫరెంట్ నెంబర్స్ అయితే ఉండాలి. సో మీకు ఏదైతే కంఫర్ట్గా ఉంటుందో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. 6 digit నెంబర్, ఓన్లీ నెంబర్, ఆల్ఫాబెట్స్, స్పెషల్ క్యారెక్టర్స్ ఇవేం ఉండకూడదు, ఓన్లీ నెంబర్ అనమాట. అదే నెంబర్ని ఇక్కడ రీఎంటర్ చేయండి. రీఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఓటీపీ కన్ఫర్మేషన్ అడుగుతుంది. మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది కంగ్రాచులేషన్స్ అని, యూ హావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని ఉంటుంది. ఇక్కడ ఓకే పైన క్లిక్ చేస్తామనుకోండి, మనకు యోనో యాప్ సంబంధించి హోమ్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మనకు హోమ్ పేజ్ ఇలా చూపిస్తుంది. యోనో యాప్ సంబంధించి ఇక్కడ లాగిన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ యూజ్ చేసి లాగిన్ అవ్వచ్చు, లేదా ఎంపిన్ యూజ్ చేసి లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత మీరు SBIకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్, అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. సో మనం ఫస్ట్ లాగిన్ అవుదాం. మీరు లాగిన్ అవ్వగానే మనకి ఇలా చూపిస్తుంది హోమ్ పేజ్, అకౌంట్ డీటెయిల్స్, యోనో పే అని, యోనో క్యాష్ అని. మనము SBIకి సంబంధించి ATM కార్డు లేకపోయినా ATM దగ్గరికి వెళ్ళి యోనో క్యాష్ ఈ ఫీచర్ ద్వారా మనం క్యాష్ అయితే విత్డ్రాల్ చేసుకోవచ్చు. మన యొక్క డిపాజిట్స్ చేసుకోవచ్చు, రికవరింగ్ డిపాజిట్ కావచ్చు, PPF కావచ్చు, సుకన్య ఇటువంటి డిపాజిట్స్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్ వాటికి సంబంధించి, తర్వాత ఇన్సూరెన్స్ ఏమైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. తర్వాత లోన్స్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, ATM కార్డ్స్ ఇవి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ దీనికి బ్యాలెన్స్, ఈ డీటెయిల్స్ అన్ని చూసుకోవచ్చు. సో అన్ని ఫీచర్స్ మ్యాక్సిమం మనం బ్యాంక్ వెళ్ళకుండా ఈ యోనో యాప్ ద్వారానే మీరైతే ఫీచర్స్ వాడుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు SBIకి సంబంధించిన యోనో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఫ్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.